హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, భారత అటార్నీ జనరల్ గురించి సరైనది కానిది ఏది? భారత అటార్నీ జనరల్ గురించి సరైనది కానిది ఏది? సో ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగంలో 143వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి చేసే సూచనలపై ఇతడు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది కరెక్ట్ అండి. కొన్ని కేసుల్లో ఇతని ఆమోదం తప్పనిసరి. ఇది కూడా కరెక్టే. సో భారత అటార్నీ జనరల్ ఆమోదం అనేది కొన్ని కేసుల్లో తప్పనిసరి. ఇది కూడా కరెక్ట్. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఇతని ఆమోదం తప్పనిసరి. 4, పార్లమెంట్ తరపున లేదా స్పీకర్ తరపున న్యాయస్థానాల్లో హాజరు అవుతారు. పార్లమెంట్ తరపున లేదా స్పీకర్ తరపున న్యాయస్థానాల్లో హాజరవుతారు. ఇది కూడా కరెక్ట్. సో కరెక్ట్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి సరైనది కాదు ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఇతని ఆమోదం తప్పనిసరి. ఇది రాంగ్ అండి. ఇక్కడ అటార్నీ జనరల్, భారత అటార్నీ జనరల్ అవసరం లేదు, ఆమోదం అవసరం లేదు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో. నెక్స్ట్, రాష్ట్ర విధాన మండలిని సృష్టించడానికి రద్దు చేయడానికి అధికారం ఉన్న సంస్థ ఏది? రాష్ట్ర విధాన మండలిని సృష్టించడానికి రద్దు చేయడానికి అధికారం ఉన్న సంస్థ ఏది? రాష్ట్ర శాసనసభ సిఫార్సుపై పార్లమెంటు. రాష్ట్ర శాసనసభ సిఫార్సుపై పార్లమెంటు. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏది సరైనది? ఈ కింది వాటిలో ఏది సరైనది? సో ఫస్ట్ వచ్చేసి రాజ్యసభ సభ్యులందరూ రాష్ట్ర శాసనసభచే ఎన్నుకోబడతారు. ఇది రాంగ్. ఉపరాష్ట్రపతి పదవికి రాజ్యసభ సభ్యులు మాత్రమే పోటీ చేయాలి. ఇది కూడా రాంగ్ అండి. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ సభ్యులు. 3, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి సాధారణంగా ఏ రాష్ట్రం నుంచైనా పోటీ చేయవచ్చు. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి సాధారణంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో అక్కడ అతను స్థానికుడిగా ఉంటాడు. ఇది కరెక్ట్ అండి. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి సాధారణంగా ఏ రాష్ట్రం నుంచైనా పోటీ చేయవచ్చు. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి సాధారణంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో అక్కడ అతను స్థానికుడిగా ఉంటాడు. ఇది కరెక్ట్ అండి. సో ఫోర్త్ వచ్చేసి రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడు మంత్రి పదవి పొందడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుంది. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడు మంత్రి పదవి పొందడాన్ని రాజ్యాంగం నిషేధించింది. ఇది రాంగ్ అండి. రెండు సభల మధ్య ఒక బిల్లు విషయంలో అంగీకారం కుదరని పక్షంలో ఏం జరుగుతుంది? రెండు సభల మధ్య ఒక బిల్లు విషయంలో అంగీకారం కుదరని పక్షంలో ఏం జరుగుతుంది? పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. సో రెండు సభలో ఒక బిల్లు విషయంలో అంగీకారం జరగకపోతే పార్లమెంట్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, ఆర్థిక బిల్లు విషయంలో సరైనది కానిది ఏది? ఆర్థిక బిల్లు విషయంలో సరైనది కానిది ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఈ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఇది రాంగ్ అండి. ఇది సరైనది కాదు. కరెక్ట్ వచ్చేసి రాజ్యసభ తిరస్కరించినప్పటికీ లోక్సభ ఆమోదిస్తుంది. ఇది కరెక్ట్. రాజ్యసభ నుంచి 14 రోజుల వ్యవధిలో బిల్లు తిరిగి రాకపోతే పార్లమెంటు ఆమోదించినట్టుగా పరిగణింపబడుతుంది. ఇది కరెక్టే. రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం. ఇది కూడా కరెక్టే. సో రాంగ్ వచ్చి ఈ బిల్లుని ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఆర్థిక బిల్లుని ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు అనేది రాంగ్ అండి. ప్రముఖ ప్రతిపక్ష సభ్యుడు అధ్యక్షత వహించే పార్లమెంటరీ కమిటీ ఏది? ప్రముఖ ప్రతిపక్ష సభ్యుడు అధ్యక్షత వహించే పార్లమెంటరీ కమిటీ ఏది? ప్రభుత్వ ఖాతాల సంఘం. నెక్స్ట్, పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పుడు కింది వాటిలో ఏది సరైనది కాదు? పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పుడు కింది వాటిలో ఏది సరైనది కాదు? సో రాష్ట్రపతి సంతకం చేయవచ్చు. ఇది కరెక్ట్. సెకండ్, సంతకం చేయడానికి నిరాకరించవచ్చు. ఇది కూడా కరెక్ట్. 3, అతడు సవరణ చేయవచ్చు. ఇది రాంగ్. 4th, పునః పరిశీలించడానికి పార్లమెంటుకు తిప్పి పంపించవచ్చు. ఇది కూడా కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ రాంగ్ వచ్చేసి ఏంటండి? అతడు సవరణలు చేయవచ్చు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చినప్పుడు అతను సవరణ చేయలేరండి. నెక్స్ట్, లోక్సభ సెక్రటేరియట్కు ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఏ విధంగా ఎన్నికవుతారు? లోక్సభ సెక్రటేరియట్కు ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఏ విధంగా ఎన్నికవుతారు? సో ఇతన్ని వచ్చేసి స్పీకర్ నియమిస్తారండి. స్పీకర్ నియమిస్తారు ఎవరిని? సెక్రటరీ జనరల్ని. నెక్స్ట్, రెండు స్తంభాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసే ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసే ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ లోక్సభ స్పీకర్. నెక్స్ట్, ఎవరి ప్రతిపాదనలు లేకుండా రాష్ట్రాల సరిహద్దులను మార్చే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదు. ఎవరి ప్రతిపాదనలు లేకుండా రాష్ట్ర సరిహద్దులను మార్చే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదు. సంబంధిత రాష్ట్రాల శాసనసభలు. నెక్స్ట్, ఏ అంశాన్ని పరిశీలించడానికి లోక్సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు? సో ఏ అంశాన్ని పరిశీలించడానికి లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు? సెక్యూరిటీ కుంభకోణం గురించి. నెక్స్ట్, పార్లమెంట్లో సభ్యులు కానప్పటికీ దానిలో ప్రసంగించడానికి అధికారం ఉన్నవారు ఎవరు? పార్లమెంట్లో సభ్యులు కానప్పటికీ దానిలో ప్రసంగించడానికి అధికారం ఉన్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అటార్నీ జనరల్ అండి. సో అటార్నీ జనరల్ గారు పార్లమెంట్ సభ్యులు కానప్పటికీ ఆయనకి సభలో ప్రసంగించడానికి అధికారం ఉన్నవారండి. పార్లమెంట్లో ఈయన మాట్లాడడానికి, ప్రసంగించడానికి అర్హులు అటార్నీ జనరల్. ఇవ్వండి భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ పైన వీడియోస్ చేయాలని అనిపిస్తే నేను కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రాయండి.